ఇష్టం లేని కోర్సులో చేర్పించారని ఇంటర్ స్టూడెంట్ సుసైడ్, హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య. మంచిర్యాల అమ్మాయి ఇష్టం లేని కోర్సులో తల్లిదండ్రుల బాధ భరించలేక అటు చదువుకోలేక ఇష్టం లేని కోర్సులో జాయిన్ చేస్తే అమ్మాయి ఆ చదువు తట్టుకోలేక తనకు ఆ చదువు ఏమీ అర్థం కావట్లేదు. నిజంగా అమ్మాయి రాసిన సూసైడ్ లెటరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. లాస్ట్ చెల్లె నువ్వన్నా నీకు నచ్చిన చదువు చదువుకో, అమ్మ నాన్నని బాగా చూసుకో అని చెప్పి అమ్మాయి మిట్టపల్లి శివాని అనే అమ్మాయి, మంచిర్యాల జిల్లా అమ్మాయి నిన్న ఆత్మహత్య చేసుకోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు కూడా దయచేసి పిల్లల బాధను, పిల్లలు ఏ కోర్సు తీసుకుంటారో ఏం చదువుతారో వాళ్ళ మెదడు ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకే మీరు వాళ్ళని సమర్థించి చదివించే ప్రయత్నం. లక్షలాది రూపాయలు పెట్టి మీరు చదివిపిస్తున్నారు, నేను రేపు ఫెయిల్ అయితే మీరు అది తట్టుకోలేరని చెప్పి లాస్ట్కు నిన్న శివాని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్ కళాశాలలు మా దగ్గర చాలా బాగుంటుంది, అమ్మాయి వీక్గా ఉన్న బేసిక్స్ లేకపోయినా మేము చదివిపిస్తామని చెప్పి తల్లిదండ్రులను అబ్బాయి పెట్టి లక్షలాది రూపాయలకు వాళ్ళు అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి. లక్షలాది రూపాయలు మా నాన్న కష్టపడుతుండు, మా అమ్మ కష్టపడుతుంది, ఈరోజు లక్షలాది రూపాయలు నాకు ఈరోజు ఫీజు కడుతున్నారు, కానీ నేను సరైన విద్యను చదవలేకపోతున్నా, నాకేం అర్థం కావడం లేదు, రేపు నేను ఫెయిల్ అయితే నా తల్లిదండ్రులు బాధపడతారు, వాళ్ళు పెట్టిన లక్షల రూపాయలు వృధా అవుతాయి, నాకు అర్థం అవుతలేదు అంటున్నామో మా తల్లిదండ్రులు వినడం లేదు అని చెప్పి బాధతో నిన్న శివాని అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా బాధాకరమైన విషయం. అమ్మాయి రాసిన సూసైడ్ నోట్ చూస్తే కళ్ళల్లో నీళ్ళాగే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత దారుణంగా ఆమె బాధను, ఆవేదనను వ్యక్తం చేస్తూ సూసైడ్ నోట్ చేసుకొని ఈరోజు అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత బాధ్యత ఉంటారో వాళ్ళ చదువు విషయంలో కూడా వాళ్ళకే, నీకు నచ్చింది చదువమ్మా, నీ చదువుకు మేము కోఆపరేట్ చేస్తాం కానీ ఒత్తిడికి గురిగాకని కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది.